మన ఆరోగ్యంపై పూర్తిగా నెగిటివ్ ప్రభావాన్ని చూపే ఆల్కహాల్కు అలవాటు పడిన వారు అంత ఈజీగా వదులుకోరు. మద్యం తాగడానికి ఎవరెన్ని కారణాలు చెప్పినా అది మన శరీరం లోపలికి వెళ్ళి చేయాల్సిన చెడు చేసే తీరుతుంది. మన శరీరంలో ఒక్కో అవయవంపై ఒక్కో రకంగా ప్రభావాన్ని చూపుతుంది. మొత్తంగా ఆరోగ్యానికి హాని చేస్తుంది. సో అసలు ఈ ఆల్కహాల్ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుంది, ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి పోకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆల్కహాల్ తీసుకున్న వెంటనే శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది. దీర్ఘకాలం ఆల్కహాల్ తాగిన వాళ్లలో మెదడు పనితీరు దెబ్బతింటుంది. మెదడు కణాల్లో మార్పులు వచ్చి మెదడు కుంచుకుపోయి ఆలోచనలు, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడంపై ప్రభావం చూపుతుంది. ఇక దీర్ఘకాలం ఆల్కహాల్ ని తీసుకునే వారిలో పొట్టలో అల్సర్లు రావచ్చు. అలాగే ఆల్కహాల్ కారణంగా పేగుల్లో ఆహారం కదిలే వేగం పెరిగిపోయి విరేచనాలు, గుండెల్లో మంట కూడా రావచ్చు. దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ మందంగా తయారై లివర్ లో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల లివర్ పనితనం తగ్గి లివర్ కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా యువత, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ మద్యానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ మద్యం తీసుకోవడం వలన వాళ్ళలో విపరీతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, విపరీతమైన కోపం, చిరాకుగా ఉండడం. తర్వాత ఈ మద్యానికి బానిస అయిపోవడం వల్ల కెరీర్ మీద ఫోకస్ ఉండలేకపోవడం. తర్వాత ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ను సరిగా ఫోకస్ చేసుకోలేకపోవడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకందరికీ తెలిసిన విధంగానే లివర్ ఒకటి చెడిపోతుంది. లివర్ చెడిపోవడమే కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీర్ణాశయం అంటే స్టమక్, తర్వాత ప్యాంక్రియాస్ అంటే మనకు జీర్ణశక్తికి ఉపయోగపడే గ్రంథి, ఇవి రెండు డ్యామేజ్ అవుతాయి. ఈ రెండు డ్యామేజ్ అయిపోవడం వల్ల వారి యొక్క జీర్ణశక్తి తగ్గిపోయి పోషక విలువలు అవి తగ్గిపోయి శరీరం అంతా పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివరు, జీర్ణాశయము, ప్యాంక్రియాస్ ఈ మూడే కాకుండా మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మెదడు ఏ విధంగా దెబ్బతింటుందంటే వాటి యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత రావడం, నరాలలో స్పర్శ తగ్గిపోవడం, తర్వాత అతి చిన్న వయసులోనే మతిమరుపు, డిమెన్షియా ఇలాంటి బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. సినిమాలకు కానీ రకరకాల ప్రమోషన్స్ వల్ల ఆల్కహాల్కి ఇంకా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. యువత మెయిన్గా వారి కెరీర్ మీద ఫోకస్ చేయకుండా కేవలం మద్యం మీదనే బానిసలైపోయి, ప్రభుత్వాలు కూడా మద్యాన్ని కట్టడి నియంత్రణ చేయలేకపోవడం వల్ల, విపరీతంగా విరివిగా దొరకడం వల్ల మద్యంకి ఎక్కువ బానిస అవుతున్నారు. ఈ బానిస అయిపోయి దాంతోపాటు వారు శరీరాన్ని డ్యామేజ్ చేసుకోవడమే కాకుండా వారి యొక్క కెరీర్ని డ్యామేజ్ చేసుకోవడము, అలాగే డబ్బులను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ మద్యపానాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్కహాల్ తో ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింటుంది. ప్యాంక్రియాస్ లోని రసాయనాలతో ఆల్కహాల్ లోని విషాలు కలిసి ఆ అవయవాన్ని వాపుకి గురి చేస్తాయి. దాంతో దీర్ఘకాలంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని తయారు చేయలేని స్థితికి చేరి షుగర్ వస్తుంది. ఈ పరిస్థితి క్రమంగా ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ కి దారితీయొచ్చు. ఆల్కహాల్ తీసుకునే వారిలో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. దీనివల్ల డీహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. ఒక రోజంతా తీవ్ర స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె కొట్టుకునే వేగంలో స్థిరత్వం ఉండదు. ఆల్కహాల్ ని ఎక్కువ కాలం తీసుకున్న వారిలో ఈ సమస్య అలాగే కొనసాగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నిద్ర వస్తుందని చాలా మందిలో ఒక అపోహ ఉంది. కానీ ఇందులో వాస్తవం లేదు. ఆల్కహాల్ వల్ల క్రమంగా నిద్రలేమి సమస్య మరియు రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. మద్యపానం తీసుకునే వాళ్ళలో చాలా మంది యువతే కాకుండా మధ్య వయసు వాళ్ళు, వృద్ధులు కూడా ఉంటున్నారు. వీరు ఆల్రెడీ కొన్ని రకాలైన జబ్బులు, మందులు తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన పక్షవాతం సంబంధించిన రకరకాల మందులు తీసుకుంటూ ఉంటారు. ఈ మందులు తీసుకునే వాళ్ళు ఏవైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ టైంలో మతిమరుపు వల్ల, ఆ మందులు తీసుకోలేకపోవడం వల్ల ఆ జబ్బులు తీవ్రత పెరిగిపోవడము, తర్వాత ఈ మందులు ఆల్కహాల్ రెండు రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది.